హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం అనే పథకం ద్వారా బీసీ వర్గాలకు సంబంధించి ఈ సబ్సిడీతో కలిగిన లోన్లను అయితే ఇస్తూ ఉంది. ఈ యొక్క లోన్లకు దరఖాస్తు చేసుకునే తేదీని ఏప్రిల్ 14వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోగా ఇప్పటి వరకు 7 లక్షల మంది బీసీ వర్గాలకు సంబంధించిన వారు ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే పెద్ద ఎత్తున ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్న నేపథ్యంలో ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం మీ సేవల చుట్టూ తిరుగుతూ పెద్ద ఎత్తున రద్దీ అయితే ఏర్పడింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తూ కీలక ప్రకటన అయితే చేసిందండి. ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారు ఆదాయ సర్టిఫికేట్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, అలాగే 2016 తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్న వారు ప్రస్తుతం కొత్తగా క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, 2016 తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్న వారు ఆ యొక్క అప్లికేషన్ నెంబర్ ను చూపించడం ద్వారా మీ సేవలో రీప్రింట్ తీసుకుంటే సరిపోతుందని, అలాగే ఆదాయ సర్టిఫికేట్ స్థానంలో రేషన్ కార్డు జిరాక్స్ ఇస్తే సరిపోతుందని ప్రభుత్వం చెప్తుండగా రేషన్ కార్డు లేని వారు మాత్రమే ఈ యొక్క మీ సేవల ద్వారా ఆదాయ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆదాయ సర్టిఫికేట్ స్థానంలో రేషన్ కార్డు ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ 2016 తర్వాత తీసుకుని ఉంటే ఆ యొక్క సర్టిఫికేట్ లో ఉన్న అప్లికేషన్ నెంబర్ తో మీరు మీ సేవలో ప్రింట్ తీసుకుని ఈ 2 పత్రాలను రాజీవ్ యువ వికాసం పథకం అప్లికేషన్ గా జత చేసి అప్లై చేసుకుంటే సరిపోతుందని, మీ సేవల చుట్టూ తిరుగుతూ మీరు కాలయాపన చేయాల్సిన అవసరం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారులకు కీలక అప్డేట్ అయితే ఇచ్చిందండి. ఈ నేపథ్యంలో మనకు ఏప్రిల్ 14వ తేదీ వరకు సమయం ఉంది కాబట్టి బీసీలు వెనకబడిన వర్గాలకు సంబంధించి ఎవరైనా సరే యూనిట్లు పెట్టుకోవాలనుకున్నా, ప్రస్తుతం యూనిట్లు నిర్వహిస్తూ ఉన్నా మీకు 1 లక్ష నుంచి 5 లక్షల రూపాయల వరకు సబ్సిడీతో కలిగిన లోన్లను తెలంగాణ ప్రభుత్వం అయితే ఇస్తూ ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు మీ సేవల ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లయితే ప్రభుత్వం మే 1వ తేదీ నుంచి 30వ తేదీ లోపు దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్న వారిని సెలెక్ట్ చేసి జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు మీకైతే మంజూరు పత్రాలను అందిస్తుంది. తద్వారా మీరు యూనిట్లు అంటే వ్యాపారాలు, కూరగాయ వ్యాపారాలైనా, స్వీట్ వ్యాపారాలైనా, ఏ ఇతర వ్యాపారాలైనా సరే చిన్న చిన్నవి చేసుకుంటూ జీవనం ఉపాధి పొందుతున్న వారు మీరు కొత్తగా యూనిట్లను పెంపొందించుకోవాలనుకున్నా, ఉన్న యూనిట్లను మరింత విస్తరించాలి అనుకున్నా మీరు ఈ లోన్లకు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం మీకు 50% అలాగే 70% సబ్సిడీతో లోన్లను అయితే ఇస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఈ దరఖాస్తు చేసుకునేటప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం మీ సేవలు ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకోకుండా మీ రేషన్ కార్డే మీ ఆదాయ ధృవీకరణ పత్రం, అలాగే 2016 తర్వాత మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ మీ సేవలో చూపించి రీప్రింట్ తీసుకుని అప్లికేషన్ జత చేసి నేడే మీరు రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ లోన్లను పొంది యూనిట్లను అయితే అభివృద్ధి చేసుకోండి. ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ప్రభుత్వం ఎప్పుడైనా ఏదైనా తాజా అప్డేట్ ఇచ్చిందంటే వెంటనే మన ఛానల్ మీకు పూర్తి సమాచారం ఇస్తుంది. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.